ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. ప్రతి దానికి సమయం కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో శ్రేష్టమైన వాగ్దానము పరలోకపు తండ్రి ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడుటకు, రాళ్ళు పారవేయుటకు రాళ్ళను కుప్పవేయుటకు, వెతుకుటకు పోగొట్టుకుంటకు, చింపుటకు కుటుటకు, మౌనంగా ఉండుటకు మరి మాట్లాడుటకు, ప్రేమించుటకు ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు సమాధానం పోటకు, ఇంకా అనేకమైన విషయాలు వాక్యం సెలవిస్తుంది. దేవుని సమయము కలదు. మన సమయములు కాలములు దేవుని వశంలో ఉన్నవి అని మనము ఎరగాలి. కాబట్టి వాక్యం సెలవిస్తుంది. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు. తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించులాగున ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి. దేన్ని గురించి చింతించకూడదు, మీ చింత యావత్తు ఆయన బిడ్డ వేయుడి. ఎందుకనగా మీ గురించి ఆయన అనగా దేవుడు చింతిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో శ్రేష్టమైన అభయ వాగ్దానము గమనించారా? దేవుడు మీ గురించి చింతిస్తున్నాడు. కాబట్టి ఎన్నో ప్రయత్నాలు చేయుటకు, ఎన్నెన్నో ప్రణాళికలు వేస్తూ పరిగెడుతూ ఉంటామో అవి నెరవేర్చబడక ఉండటం వలన ఆయాసపడుతూ, ఆవేశంతో, దుఃఖముతో వ్యసన పడుతూ ఉంటామేమో. కానీ ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనంలో, నీ గురించి ఉద్దేశించిన సంగతులు దేవుడు ఎరుగును. ఆయన నీకు మేలు కొరకు, నీ భవిష్యత్తు కొరకు ఆయన శ్రేష్టమైన ప్రణాళికలు ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి నీ తలంపులు కాదు, కానీ దేవుని తలంపులు నీ పట్ల ఎంతో ఉన్నతంగా ఉన్నాయని గ్రహించి ఆయన చిత్తమునకు, ఆయన తలంపులకు, ఆయన ఉద్దేశములకు ఆయన తగిన సమయం కొరకు ప్రార్థనలో వేచి ఉన్నప్పుడు, నీ ప్రణాళికలు, నీ ఏర్పాట్లు ఆయన పాద సన్నిధిలో సమర్పించినప్పుడు ఆయన ఖచ్చితంగా శ్రేష్టమైన కార్యములు నీ జీవితంలో తగిన సమయమందు జరిగించి నేను హెచ్చించి అనేకులకు దీవెనకరంగా ఆయన ఉంచుటకు వాగ్దానం చేస్తున్నాడు. రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు అని మీరు వాగ్దానం చేస్తుండగా ప్రవ్వా అయ్యా, నీ బిడ్డలుగా తండ్రి అనేక సార్లు ప్రవ్వా ఇతరులను చూసి మాకన్నా ముందుగా వారు పరిగెడుతున్నారు అని చెప్పి, లేక మా సమయం అయిపోయింది అని చెప్పి ప్రవ్వా చాలా ఆలస్యంగా ఉన్నదని ప్రవ్వా, ఇంకా అనేకమైన పరిస్థితులు బట్టి తండ్రి ప్రభావము చూపితారు మేము ప్రవ్వా అయ్యా. ముందుకు పరిగెట్టలేక తండ్రి మా సొంత ఏర్పాట్లు, సొంత నిర్ణయాలు ప్రభా, సొంత సమయాలతో ప్రభు పరిగెడుతుండగా నేను ఈ దినమందు తండ్రి అయ్యా మీ చిత్తము, మీ ఏర్పాటు తగిన సమయం కొరకు తండ్రి వేచి ఉండి అయ్యా మీ కార్యములు నెరవేర్చక మాకు మీ కృప దయచేయమని వేడుకొంచు. మీకే మహిమ చెల్లిస్తూ ప్రతి ప్రయత్నాన్ని ప్రభా మీ సమయంలో ప్రభా మీరు నీ బిడ్డలకు సఫలము చేసి విజయవంతులుగా చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవి